మోయిచున్న ప్రజలారా, బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన వచనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందామండి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. చదవండి. సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు అంటున్నారు, సమస్త భారము మోయిచున్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి. మన భారం, మన సమస్యలు, మన ఇబ్బందులు ఒకటి, మన భారము ఎవరి మీద మోపాలంట? యేసయ్య మీద మోపాలి. ఇప్పుడు నేను ఒక భారాన్ని మోస్తున్నాను అనుకోండి, మీరు కూడా ఏం చేయాలి? ఆ భారముని యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళడానికి మీరు సహాయం చేయాలి. హల్లెలూయా. భారం మోయడం అంటే మీరిద్దరు కూర్చోమంటే కాదండి. భార్య భర్తలుగా మీ భారముని ఇద్దరు కలిసి మోసి ఎవరి దగ్గర తీసుకువెళ్ళాలంట? యేసు దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఒకరి భారమును ఒకరు మోయడం అంటే మోసుకుంటూ ఉన్న స్థలములో ఉండిపోవడం కాదు. మీరు ఆ భారముని తేలిగ్గా మార్చగలిగిన యేసు దగ్గర తీసుకుని వెళ్ళడం అన్నమాట. ఆ భారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కక్షలు, కోపము, నిందలు, అవమానాలు, ఒకరి మీద ఒకరు దూషణ, అల్లరి, బూతులాడడము, ఇవన్నీ జరుగుతుంది. భారం ఉన్నప్పుడు ఎవరు కూడా సంతోషంగా ఉండరు. కానీ భారం ఉన్న సమయంలో బైబిల్ చెప్పే మాటనంటే ఒకరిలో సహకరించుకునేవారుగా ఉండాలి, ఒకరిలో ఒకరు ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఒకరికి మించిన ఒకరు ప్రేమ కలిగి, ఒకరికి మించిన ఒకరు గౌరవించుకుంటూ మన భారము తేలిక ఉన్నట్లుగా ఆ భారముని మనం యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఒక వ్యక్తి తన భారాన్ని తనే మోస్తే ఏమవుతుంది? స్టార్టింగ్లో ఒక 25 కేజీల మూట మీ మీద పెడతామనుకోండి, మీ భుజం మీద పెట్టాను, ఇప్పుడే కనిపిస్తుందా మీకు? ఉంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మీరు కూర్చున్నారు, కానీ 5 నిమిషాలు అయిన తర్వాత 25 కేజీల మూట ఎంత భారం అయిపోతుందంటే 50 కేజీలలాగా కనిపిస్తుంది. ఒక 25 నిమిషాల తర్వాత 50 కేజీల మూట ఎలా కనిపిస్తుంది? 100 కేజీలు మోయలేనంత భారంగా మారిపోద్ది. భారము పెరిగే కొలది, సమయము పెరిగే కొలది మనం మోస్తున్న వెయిట్ కూడా పెరగడం మొదలు పెడుతుంది. లిటరల్గా మనము చూస్తే దాని వెయిట్ పెరగదు, కానీ ఆ యొక్క ప్రెషర్ పెరగడం మొదలు పెడుతుంది మన బాడీలో. అలాగైతే దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో జరుగుతున్న సమస్యలు, ఈరోజు ఎవరి సమస్య వాళ్ళు చూసుకోండి. మీరు చేసిన సమస్య మీరు చూసుకోండి, నేను చేసిన సమస్య నేను చూసుకుంటాను. ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు అవమానకరంగా మాట్లాడుకోవడం కానీ కాదండి. బైబిల్ చెప్తున్న నియమం ఏంటంటే, మనము ఒకరి భారం మోస్తున్నప్పుడు ఆ భారం మోస్తున్న వారిని చూస్తే భలే అయిందండి, వీళ్ళకి భలే అయింది, ఆవిడ ఇంతకాలం ఎంత చేసింది తెలుసా, ఇప్పుడు పడిందండి ఊర్లో, భలే పడిందండి అని చెప్పడం కాదు. ఆ వ్యక్తికి మనము ఆ భారమును మోయే విషయంలో సహకరించాలి.